శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క దినఫలాలు తెలియజేసే శుభముహూర్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు దుర్ముఖి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, తిథి శుద్ధ ద్వాదశి, వారం శనివారం, నక్షత్రం అనురాధ నక్షత్రం. నేటి రోజున దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతోంది. ఈ రోజు నుంచి ప్రారంభమై 6 నెలల పాటు మనకి దక్షిణాయనం ఉంటుంది. దక్షిణాయనం అంటే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి అత్యంత పుణ్యప్రదమైనటువంటి కాలం. ఈ పుణ్యప్రదమైనటువంటి కాలం సమస్తమైనటువంటి స్నాన, దాన, జప, హోమాది సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అత్యద్భుతంగా ఉపకరించేటువంటి రోజు. ఇటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి కాలం ఈ రోజు ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి నేటి రోజున మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉంటూ వైద్య విద్యను అభ్యసించాలనుకునేటువంటి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. అంతేగాక ఎవరైతే వైద్య రంగంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఉన్నతమైనటువంటి స్థానాలను మేము అధిరోహించాలి అనుకుని కృషి సాగిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు కలిసి రావడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మీరు ఏవైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుంటానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ నిర్ణయాలు మీకు మేలు చేయడానికన్నా కీడు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఆవేశపడకండి, ఉద్రేకపడకండి, నిదానించండి, తగు జాగ్రత్తలు పాటించుకోండి అని మాత్రం చెప్పాలి. ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి బయటపడడానికి కానీ ఈరోజు మేషరాశి వారు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, సమీపంలో ఉండేటువంటి నృసింహస్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళడం కానీ చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఆరోగ్యాన్ని తగు జాగ్రత్తగా పాటించుకోవాలి. ఒళ్ళు నొప్పుల వంటివి బాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రుణ బాధలు అధికమవుతాయి. లోన్లు మీరు ఆశించిన స్థాయిలో రావడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడట్లేదు. మీరు పెట్టుకున్నటువంటి ఈ హౌసింగ్ లోన్స్ ఏ ప్రకారంగా వస్తాయో తెలియక కొంత తికమక పడేటువంటి స్థితి కనబడుతోంది. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి అధికంగా శ్రమించవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి అన్ని దోషాల నుంచి బయటపడడానికి గాను ఈరోజు సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం కానీ, లేక సమీపంలో ఉండేటువంటి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని సందర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించడం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. ఒక స్త్రీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కలిసి వచ్చినటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి ఆటంకం నుంచి బయటపడడానికి మాత్రం ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అంశాల్లోంచి మాత్రం మీరు బయటపడగలుగుతారు. ఊపిరి పీల్చుకునే విధంగా ఒక సంఘటన మాత్రం ఈరోజు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా సవ్యమైనటువంటి సమయంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా మీరు చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇలా చేయడం వల్లనే నేను లాభపడతాను అనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని కనబరుస్తారు. ప్రేమలు, వ్యవహారాలు, లేకపోతే వ్యసనాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి అయినంత వరకు తగు దూరంగా ఉండండి. వీటి వల్ల ఈరోజు నష్టపోవడానికి కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకోవడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోందని చెప్పుకోవాలి. మిథున రాశిలో ఉండేటువంటి రచనా వ్యాసంగాలు సాగించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. పత్రికా రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంది. జర్నలిజంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. మీరు ఏవైనా సరే ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని అవార్డులకు ఎంపిక అవ్వడానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి కళారంగంలోని వారికి, క్రీడారంగంలోని వారికి కలిసి వచ్చేటువంటి కాలం కింద చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే కనుక మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలన్నీ కూడా నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాన్ని కొనుగోలు చేయగలుగుతారు. క్రయ విక్రయాల వలన లాభపడగలుగుతారు. అయితే శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎంతగా శ్రమించినప్పటికీ కూడా పక్కవారికి వస్తున్నంతగా చక్కటి ఫలితాలు మాకు రావట్లేదే అనేటువంటి ఒక చింత మాత్రం బాధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక ఇటువంటి పోలికలు ఏవీ లేకుండా ధర్మబద్ధంగా మీరు చేసేటువంటి పనులు ఏవైతే అవి సాగించుకుంటూ వెళ్ళండి. పరమాత్మ మీకు రక్షగా నిలబడతాడు. ధర్మంగా ఉండేటువంటి వారికి ఎప్పటికైనా సరే విజయం కలుగుతుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని కనుక మీరు కనబరచగలిగితే
చేయగలిగినట్లయితే ఈరోజు మీదే అవుతుందని చెప్పుకోవాలి. ఆహార నియమాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని గ్రహస్థితి సూచిస్తోంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన అంశాలు మాత్రం మీకు సానుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. ఈరోజు సాయంకాలం తర్వాత ఏదైనా ఒక శుభ సమాచారం వినడానికి కానీ ఆత్మీయులతో కలిసి ఆనందప్రదమైనటువంటి ఆహ్లాదప్రదమైనటువంటి వాతావరణంలో కాలక్షేపం చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. మీరు ఊహించినటువంటి సంఘటనలు కొన్ని చోటు చేసుకోవడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ అంచనాలు కొంత తారుమారుగా సాగుతూ ఉంటాయి. అయితే లౌక్యంగా వివరిస్తారు, నేర్పుతూ ఉంటారు. ఇటువంటి నేర్పు లౌక్యాలు ఉన్నటువంటి కారణం చేత ప్రజ్ఞాపాఠ వాళ్ళని కనబరిచి తారుమారుగా ఉంటున్నటువంటి వ్యవహారాలను కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారని మాత్రం చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలన్నీ ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడగానే ఉంటాయి. అయితే మీ మాట తీరుతూ తెన్నుల కారణం చేత అవి ఎక్కువగా పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలుగా పరిణమించకుండా మాత్రం వాటికి అడ్డుకట్ట వేయగలుగుతారని చెప్పుకోవాలి. మీరు నాకేం చేశారని చెప్పి నేను ఎదురు ప్రశ్నించేటువంటి వారి యొక్క సంఖ్య ఈరోజు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. మీతో విభేదించేటువంటి వారు అధికంగా ఉంటారు కనుక అయినంతవరకు మౌనాన్ని వహించండి. తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేటువంటి సూత్రాన్ని పాటించండి. నేను ఇంతటి వాడిని అని నిరూపించుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయకపోవటమే ఈరోజు చెప్పదగినటువంటి సూచన. అంతేకాక దూర ప్రాంత ప్రయాణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు సాగిస్తున్నారో వారు కూడా తమ ప్రయత్నాలను ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కన్నా కూడా సానుకూలంగా యథాతథంగా సాగిపోయేటువంటి అంశాలు ఏవైతున్నాయి వాటిని అలా సాగించుకోవటమే ఈరోజు సింహరాశి వారికి మేలు కలిగించేటువంటి అంశం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి కానీ ఈరోజు కన్యారాశి వారు అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీరికి అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. ఒకంత బద్ధకాన్ని కనబరుస్తారు. మీ పని మీరు కొంత వాయిదా ధోరణిలో తీసుకువెళ్తూ ఉంటారు. అందం మీద మమకారాన్ని పెంచుకుంటారు. నూతనమైనటువంటి వస్త్రాలను కొనుగోలు చేయడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గృహాన్ని అలంకారానికి సంబంధించిన అంశాల మీద ఈరోజు దృష్టిని సారిస్తారు. అట్లానే జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా ఆనందంగా ఈరోజు కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కన్యారాశి వారికి ఏవైనా నూతన స్నేహాలు కూడా కలిసి రావడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి వర్గాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏవైనా సరే చెప్పుకోదగినటువంటి ఒక మంచి సంఘటన ఈరోజు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఆత్మీయుల రాక కానీ వారి శుభ సమాచారం కానీ మీ ఆనందాన్ని మరింత ఇమిడింపజేయడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈరోజు ఈ కన్యారాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. నలుగురితోటి కలిసి మీరు వ్యవహరించక తప్పనటువంటి స్థితి, ముక్కుసూటిగా వ్యవహరించేటువంటి మీ నైజం వలన ఇబ్బందులను ఎదుర్కోక తప్పనటువంటి స్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవాలి. వేళకు నిద్రాహారాలు సవ్యంగా లేనటువంటి కారణం చేత కొంత ఇబ్బంది పడతారు. అయితే ప్రజాభిమానాన్ని చాలా చక్కగా చూరగొనగలుగుతారు. సంఘ గౌరవాన్ని పొందగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి. భగవంతుడు మీ ఎందు ఉన్నాడు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎక్కడైతే నేను ఇబ్బంది పడతాను అని చెప్పి మీరు భయపడుతూ వస్తారో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా ఇమడింపు అవుతాయి అని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ లేకపోతే గణితాన్ని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ఒక శుభ సమాచారాన్ని వినగలుగుతారు. ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ ప్రయాణాల వల్ల లాభపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తులారాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి కానీ తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని 3 సార్లు పారాయణ చేయడం కానీ సుబ్రహ్మణ్య సందర్శనం చేయడం కానీ చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను వాయిదా ధోరణిలో తీసుకోవడం మీకు ఎంతైనా సరే చెప్పదగినటువంటి సూచన. మీ మనసులో ఉండేటువంటి రహస్యాలు తెలుసుకుని తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వైరి వర్గం మీకు సమీపంలోనే ఉండడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించండి. కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే తగాదాలు వివాదాలకు సంబంధించిన అంశాలు లేదా ఆస్తి తగాదాలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈరోజు ఎటువంటి చర్చాగోష్ఠుల్లో కూడా పాల్గొనకండి. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. మితంగా వ్యవహరించండి. ఆహార పదార్థాలు స్వీకరించేటప్పుడు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి తగినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తురండి. నీటి మార్పు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొనడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటువంటి అన్ని దోషాల నుంచి బయటపడడానికి కానీ ఈరోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ లేకపోతే శివాలయానికి వెళ్ళి ఈశ్వర సందర్శనం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం కానీ చేసినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. తదుపరి ధనుర్రాశి.
ధనురాశి వారికి ఈ రోజు కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా ధోరణిలో తీసుకెళ్లడమే మంచిది. నా అంతటి వాడు లేడు అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ధోరణి కనబరచడం వలన కొన్ని ఇబ్బందులు మీరు అనుకోకుండానే పొందడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. నిజంగానే మీరు కష్టపడిన వారైనప్పటికీ, నిజంగానే మీరు శ్రమించినటువంటి వారైనప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందడానికి మాత్రం ఈరోజు అనుకూలించేటువంటి గ్రహస్థితి కనబడట్లేదు కనుక అయినంత వరకు ఒదిగి ఉండటానికి, వంగి ఉండటానికి ప్రయత్నం చేసినట్లయితేనే ఈరోజు మీకు మేలు జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మనసును ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బీపీ, షుగర్ లాంటివి ఎవరికైతే ఉన్నాయో అవి ఈరోజు కొంత ఇబ్బందికి పెట్టడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి దోషాల్లోంచి బయటపడడానికి కానీ విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. అంతేగాక ధనుర్రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తోంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడానికి కానీ మధ్యవర్తులను ఆశ్రయించినట్లయితే ఈరోజు మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శుభాశుభ మిశ్రమైనటువంటి ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తోంది. అష్టమంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కారణం చేత కొన్ని మానసిక సంబంధమైనటువంటి వేదన కలగడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. డబ్బు ధారాళంగా ఖర్చు అవ్వడం అనేది మీ ఆశ్చర్యానికి కారణమవుతుంది. ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ కూడా రూపాయి కూడబెడుతున్నప్పటికీ కూడా ఆ ఏనుగు తిన్నటువంటి వెలగపండులాగా వచ్చిన ధనం వచ్చినట్టు మాయమైపోవడం అనేది మీ ఆశ్చర్యానికి కారణమవుతుంది. దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక కొంత సతమతం అవుతారని చెప్పుకోవాలి. మన చేతుల్లో లేనటువంటి పనుల కోసం మనం ఆలోచించిన అనవసరమైనటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అలానే ఏ జరిగినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరగవలసిందే, మానవ ప్రయత్నం నామమాత్రమైంది అనేటువంటి ఒక వేదాంత ధోరణ కనబరచడానికి కొన్ని ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లిదండ్రులు కానీ, లేకపోతే తాత కానీ, నాయనమ్మ కానీ ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరితో కలిసి ఈరోజు కాలక్షేపం చేయడానికి, మీ మనోభావాన్ని వారితో పంచుకోవడానికి, వారి ఆశీర్వాదాలను మీరు పొందడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కానీ, లేకపోతే సమీపంలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శనం చేయడానికి కానీ ఈరోజు గ్రహస్థితి చాలా చక్కగా సహకరిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కాలం శుభాశుభ మిశ్రమంగా ఉంది. లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ కారణం చేత, సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ కారణం చేత, అలానే రాశ్యాధిపతి అయినటువంటి శని తన శత్రుగ్రహమైనటువంటి కుజుడు చంద్రులతో కలిసి ఉన్నటువంటి కారణం చేత ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆరోగ్యం కూడా కొంత నలతగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో పడుకునేది కాదు. ఇటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఇది కొంత మనం బాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా తలనొప్పి, కాళ్ళనొప్పులు వంటి వాటితో ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఇటువంటి దోషాల నుంచి బయటపడడానికి కానీ ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి. లేక సమీపంలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి. తద్వారా అన్ని విధాల శ్రేయస్సును మీరు పొందగలుగుతారని చెప్పుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు నూతనమైనవి సాధించడం కన్నా ఉన్న ఉద్యోగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వీటిని రూపుమాపుకోవడానికి ప్రయత్నాలు సాగించినట్లయితే కుంభరాశి వారు కొంతవరకు విజయాన్ని సాధించుకోగలుగుతారని చెప్పుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వారికి ఏవైనా సరే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక వాటిని అమలుపరచుకోవడానికి కొంత జాప్యం జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు, స్త్రీలకు అన్ని విధాలా ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభప్రదమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ మనస్సు ఆహ్లాదపూర్ణమైనటువంటి వాతావరణంలో ఉండడానికి కానీ ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ మనోభావాలన్నీ కూడా పంచుకోవడానికి కావాల్సినటువంటి సమీప శ్రేయోభిలాషి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు మీకు తారసపడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. అయితే మీ మనస్సులో ఉండేటువంటి భావాలను అయితే పంచుకుంటారు కానీ మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని పంచుకోవడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. ఇవి ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియక మాత్రం కొంత సతమతం అవడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎంతసేపు కొత్త రుణాలు చేయటం, పాత రుణాలు తీర్చడం ఇలా వెళ్తూ ఉంటుందే తప్ప ఇదమిత్తంగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఏవి కూడా కనబడవని మాత్రమే చెప్పుకోవాలి. ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులను మినహాయించినట్లయితే కనుక మీనరాశి వారికి ఎక్కడా చెప్పుకోదగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఏవి కూడా కనబడట్లేదు. నదీ తీర ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ స్నానాదులు చేయాలి, లేకపోతే అక్కడ ఏవైనా కొన్ని ఆధ్యాత్మిక క్రియాకార్యక్రమాలు చేయాలి అనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన రీతిగా కొన్ని ప్రణాళికలను మాత్రం ఈరోజు సిద్ధం చేసుకోగలుగుతారని చెప్పుకోవాలి. ఇది ఈరోజు మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. రేపటి శుభముహూర్తం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.